శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. భగవతి తార ఈమె యొక్క మంత్ర సాధన కేవలం ఒక్క రోజులో ఒక్కసారి మాత్రమే మీరు చేయాల్సినటువంటి ప్రక్రియ విధానం అంతా కూడా నేను తెలియజేస్తాను. దీని వలన మీకు ఏం వస్తుంది అని అంటే, మీ యొక్క ఇంట్లో గనక అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కూడా దీని కొరకై చేసుకోవచ్చు, తొలగిపోతాయి. అప్పులు బారిన పడినట్లయితే చేసుకోవచ్చు. మీకు ఎవరైనా కూడా డబ్బులు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఉంటే గనక చేసుకోవచ్చు. అలాగే ఎవరిదైనా కూడా శత్రు బాధలు ఉంటే చేసుకోవచ్చు. భార్యాభర్తల సమస్యలు ఉంటే చేసుకోవచ్చు. మనస్పర్ధలు ఉన్నా చేసుకోవచ్చు. కుటుంబంలో సఖ్యత లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఎవరినైనా కూడా ప్రేమించారు, మనస్పర్ధలు వాళ్ళు దూరం అయిపోయారు, వాళ్ళు తిరిగి కావాలి అని అన్నా కూడా చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలా చేసుకోవచ్చు. పిల్లల సమస్యలా చేసుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి దుఃఖము మీకు దేని వలనైతే దుఃఖం కలిగి ఉందో అది తొలగింప చేసుకునేటువంటి విధంగా మీరు ఈ యొక్క భగవతి తార అమ్మవారి యొక్క సాధన చేసుకోవచ్చు. అయితే తాంత్రికములోనే శక్తివంతమైనటువంటి దశమహావిద్యలు, ఈ యొక్క దశమహావిద్యలలో రెండవ అమ్మవారే తారా అమ్మవారు. సాధారణమైనటువంటి స్వరూపము కాదు, చాలా ప్రభావితమైనటువంటి స్వరూపము. మనం ఏ యొక్క తాంత్రిక ప్రక్రియ ఈవిడికి సంబంధించినటువంటిది చేసుకున్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయన్నమాట. అయితే దానికి సంబంధించినటువంటివి ఇప్పుడు నేను ఏదైతే చెప్పి ఉన్నానో, ఇటువంటి ఇబ్బందులు సమస్యలతో గనక మీరు సతమతమై బాధపడుతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క తారామంత్ర సాధన ఏ విధంగా చేయొచ్చో మీరు ఆచరించినట్లయితే దాని నుంచి మీకు నివారణ అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. దాని నుంచి మీకు మంచి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అయితే దీనికి ముఖ్యమైనటువంటి యొక్క లక్షణము, మీరు ఈ యొక్క తారా అమ్మవారిని భక్తి శ్రద్ధలు కలిగి ఉండి ఆరాధన చెయ్యాలి. మీకు పూర్తి విశ్వాసం అనేటువంటిది అమ్మవారి పట్ల మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క దేవి లేకపోతే దుర్గమ్మవారు, లేకపోతే ఇప్పుడు మనం ఆచరించబోతున్నటువంటి యొక్క తారా అమ్మవారు, ఈవిడ పట్ల మంచి భక్తి శ్రద్ధలు అనేటువంటివి కలిగి ఉండి నమ్మకముతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు జరుగుతుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా దేవి ఉపాసకులు, అమ్మవారిని బాగా నమ్మేటువంటి వాళ్ళు ఆచరించుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. మరి దీనికి మీరు ఏం చెయ్యాలి అని అంటే, ఏదైనా కూడా ఒక శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ ప్రారంభించండి. ఆ యొక్క రోజున శుభ్రంగా తలస్నానము చేయవలసి ఉంటుంది. శుభ్రంగా తలస్నానం అనేటువంటిది చేసిన తర్వాత ఎర్రటి దుస్తులు కట్టుకోండి. అర్థమవుతుంది కదా, ఎరుపు రంగు యొక్క దుస్తులు కట్టుకోండి. మగవాళ్ళు చేస్తున్నట్లయితే గనుక మీ యొక్క ఒంటి మీదన కేవలం ఉత్తరీయము అంటే కండువా వేసుకుని పంచి ఎరుపు రంగుది కట్టుకుని కూర్చోండి. మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చోండి. అయితే కూర్చోవలసినటువంటి ఆసనం వేసుకుని కూర్చోవాలి కదా, ఆ యొక్క ఆసనము కూడా ఎరుపు రంగు గలదై ఉండాలి. ఒకవేళ ఎరుపు రంగు గల ఆసనం లేకపోతే ఏ రంగు ఆసనం ఉంటే ఆ రంగు ఆసనం వేసుకుని దాని మీదన ఎరుపు రంగు యొక్క తువాలో వస్త్రమో గుడ్డో మీ దగ్గర ఏముంటది దాని మీదన వేసుకుని ఆ విధంగా దాని మీద కూర్చోవచ్చు. ఈ విధంగా కూర్చున్న తర్వాత ఒక పళ్ళెము తీసుకోవాలి. అయితే ఆ యొక్క పళ్ళెము ఎత్తడి పళ్ళెమైనా వెండి పళ్ళెమైనా ఈ రెండిట్లో మీరు తీసుకోవాలి. దయచేసి కమెంట్లో ఈ యొక్క పళ్ళెం ఉంది వాడుకోవచ్చా, ఆ పళ్ళెం ఉంది వాడుకోవచ్చా ఇట్లాంటివి అడగద్దు. అటువంటి అవకాశం ఉంటే మీరు అడగక ముందే నేను వీడియోలోనే నేను మీకు తెలియజేసేస్తాను. ప్రత్యేకంగా ఇవే చెప్పాను అంటే అవి మాత్రమే వాడాలి అని చెప్పి ఆ యొక్క తాంత్రిక శాస్త్రంలో విధించబడినటువంటి పద్ధతి అన్నమాట. కాబట్టి అది నేను నా ఇష్టానుసారం చెప్పడానికి లేదు. వెండి కానీ ఎత్తడి కానీ పళ్ళెం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు కుంకుమ తీసుకోండి. అయితే ఈ యొక్క కుంకుమతోని కాస్త నీళ్లు కలిపి ఒక పుల్లవాడి ఈ యొక్క పళ్ళెంలో శ్రీ తారాయ నమః అని రాయండి. అయితే ఏ హిందీలో సంస్కృత అక్షరాల్లో రాసుకోవచ్చు, లేదు అని అంటే తెలుగు అక్షరాల్లో అయినా రాసుకోవచ్చు, మీకు ఎలా వీలుంటే అలాగా. ఆ యొక్క పళ్ళెంలో శ్రీ తారాయ నమః అని చెప్పి మీరు రాయవలసి ఉంటుందన్నమాట. కాస్త చక్కగా నీళ్లు కలిపి ఒక పొల్లవాడి ఏదో ఒక విధంగా మీకు ఎలా వీలైతే అలాగా కుంకుమతోని శ్రీ తారాయ నమః అని చెప్పి పళ్ళెం మీద రాయాలి. ఈ విధంగా రాసి పెట్టుకున్నారు కదా, రాసి పెట్టుకున్న తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు నైవేద్యంగా ఆ యొక్క పళ్ళెం దగ్గర పెట్టండి. అమ్మ తారాదేవి, ఈ పాలు నీ కోసం తెచ్చాను, స్వీకరించు అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత
ఎర్రటి మందార పువ్వులు తెచ్చి పెట్టుకోండి. ఒక 3-4 మందార పువ్వులు చక్కగా శ్రీ తారాయ నమః అని కుంకుమతో రాశారు కదా పళ్ళెంలో, ఆ పళ్ళెం చుట్టూరానో లేకపోతే ఆ యొక్క నామం ఎక్కడైతే రాశారో అక్కడో ఓ 2-3 పుష్పాలు పెట్టండి, అంటే పువ్వులు పెట్టండి. ఈ విధంగా పువ్వులు పెట్టిన తర్వాత అక్కడే కూర్చుని ఒక రుద్రాక్షమాలను జపంకై వాడాలన్నమాట. ఒక రుద్రాక్షమాలను తీసుకుని శ్రీతారాయ నమః, శ్రీతారాయ నమః, శ్రీతారాయ నమః, శ్రీతారాయ నమః అని అంటూ మీరు జపం చెయ్యాలి. ఎన్నిసార్లు? 20 మాలలు జపం చెయ్యాలి. అంటే ఒక్క మాల 108, 20 మాలలు చెయ్యాలి. అంటే 20 × 108 అనమాట. అన్నిసార్లు మీరు ఆ యొక్క జపం పూర్తి చెయ్యాలి. జపం పూర్తి చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క ప్రక్రియకి మీరు అక్కడ రాసినటువంటి నామానికి శక్తి అనేటువంటిది లభిస్తుంది అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క రుద్రాక్షమాల జపంకి ఏదైతే వాడారో ఆ యొక్క వేరే పక్కన కుంకుమ ఉంటుంది కదా, ఆ ఒక కుంకుమ తీసుకుని మధ్య అంటే సెంటర్ బీడు మధ్యలోని ఒక పూస ఉంటుంది కదా, మధ్య పూస అంటే దేని నుంచి అయితే ఎక్కడి నుంచి అయితే మనం జపం మొదలు పెడతామో ఆ యొక్క పూస అనమాట. దాని మీద కుంకుమతో బొట్టు పెట్టండి. ఆ యొక్క రుద్రాక్షమాలకి బొట్టు పెట్టిన తరువాత ఆ రుద్రాక్షమాలను కూడా పళ్ళెంలో జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే మరి నామం మీదన పడేయకండి, నామం కిందన పళ్ళెంలో పెట్టుకోండి. ఆ యొక్క రుద్రాక్షమాలని పెట్టుకున్న దాని తర్వాత శ్రీతారాయ నమః అని చెప్పి మనసులో చదువుకుని తలుచుకుని కాసంత కుంకుమ తీసి ఆ యొక్క రుద్రాక్షమాలను మీదన వేసేయండి. వేసేసిన తరువాత ఇప్పుడు ఒక పువ్వు, అక్షంతలు తెలుసు కదా అందరికీ, అక్షతలు అని సంస్కృతంలో అంటాం అనమాట. తెలుగులో అందరూ వాడికి భాషలో అర్థం అవ్వాలంటే అక్షంతలు అని అంటున్నారు ఈ మధ్యన, కానీ అది అక్షతలు. అయితే ఈ యొక్క అక్షంతలు అంటే బియ్యం గింజ పసుపుతో కలిపినటువంటివి అనమాట. ఈ యొక్క అక్షంతలో పువ్వులు కుడి చేతిలోకి తీసుకుని ఆ యొక్క అమ్మవారిని తలుచుకొని మీ యొక్క అనుగ్రహం కొరకై, నీ మీద ప్రీతి కొరకై నేను ఈ యొక్క జపం చేశాను అని చెప్పి ఆ పుష్పము అక్షతలో పళ్ళెంలో నామం అనేటువంటిది రాసుకున్నారు కదా అక్కడ విడిచిపెట్టేసేయండి. ఈ విధంగా అలా విడిచిపెట్టేసిన తర్వాత ఆ యొక్క జపమాల మీద కాసంత కుంకుమ కూడా వేశారు కదా, అక్కడ ఉన్నటువంటి ఒక పెసర కుంకుమ తీసి మీ యొక్క నుదిటిన ధరించండి. మీ యొక్క నుదిటిన బొట్టుగా ధరించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేతిలోకి కొద్దిగా నీళ్లు అక్షతలు, మీ యొక్క కుడి చేతిలోకి కొద్దిగా నీళ్లు అక్షతలు తీసుకుని ఏం చెప్పాలి అని అంటే కనుక, నేను నా పలానా ఈ యొక్క గోత్రం గలవాడిని, నా యొక్క పూర్తి పేరు ఇది, అయితే పలానా మా యొక్క తండ్రి గారి పేరు ఇది, మా యొక్క అమ్మగారి పేరు ఇది అని చెప్పి మీరు మనసులో చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే సంకల్పం అనమాట. బ్రాహ్మణులు అలాగే ఉపాసన చేసేటువంటి వాళ్ళంటే సంకల్పం ఏ విధంగా చెప్పుకోవచ్చు అనబడేటువంటిది ఒక ఐడియా ఉంటుంది అనమాట. కానీ అలాగే తెలియనటువంటి వాళ్ళకి, ఆ విధంగా అలవాటు లేనటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. అక్షతలో నీళ్లు చేతిలోకి తీసుకుని, ఒకవేళ కొంతమంది ఉంటారు వాళ్ళ యొక్క గోత్రం తెలియనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు కాబట్టి చెప్తున్నాను. గోత్రం తెలియనటువంటి వాళ్ళు ఏమిటి అంటే మీ యొక్క పూర్తి పేరు చెప్పుకోండి. నేను నా యొక్క పేరు ఇది, పలానా ఇది, నా యొక్క తండ్రి గారి పేరు ఇది, మా యొక్క అమ్మగారి పేరు ఇది, అయితే నాకు ఉన్నటువంటి కష్టము ఇది తల్లి, ఏమిటి మీ కష్టము అనేది మీరు చెప్పుకోవాలన్నమాట. అంటే సంకల్పం కిందన అయితే అంటే దేని కొరకై మీరు మంత్రజపం చేయబోతున్నారో అది మీరు చెప్పుకోవాలి. అదేంటంటే ఇందాక చెప్పారు కదా 20 మాలలు జపము అని అంటే అది కాదు, అది కేవలం ఇంకా మంత్రశక్తి అనేటువంటిది మేలుకుంటుంది అనమాట. మేలుకొలపటానికి ముఖ్యమైనటువంటి మంత్రం అది కాదు. సాధన ఇంకా పూర్తయిపోలేదు, ఒక్కసారి మాత్రమే చేసేటువంటి సాధన ఇది, కంగారు పడకండి. అయితే అక్షతలు నీళ్లు చేతిలో పట్టుకుని నా యొక్క పేరు ఇది, గోత్రం తెలిసినటువంటి వాళ్ళు నేను ఫలానా ఈ యొక్క గోత్రము, ఈ యొక్క పేరు గలవాడు, నా యొక్క తండ్రి పేరు ఇది అని వివరంగా మీది, మీ యొక్క కుటుంబ సభ్యులు, అమ్మానాన్నల పేరు చెప్పుకొని నాకు ఉన్నటువంటి సమస్య ఏది ఆర్థికమైనటువంటి సమస్యలతో నేను ఇబ్బంది పడుతున్నాను, లేకపోతే ఒకళ్ళు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి, తిరిగి ఇవ్వట్లేదు, వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను, లేకపోతే మీకు డబ్బులు కావాలనుకో, నేను అఖండమైనటువంటి ధన ఐశ్వర్య సంపన్నుడు అవ్వాలి, దానికోసమే నేను ఇది చేస్తున్నాను, లేకపోతే కుటుంబ సమస్యలు అనుకోండి, మా యొక్క కుటుంబంలో విపరీతంగా సమస్యలు ఉన్నాయి, ఆ కష్టాల బాధలన్నీ కూడా తొలగించడం కోసం నేను మంత్రజపం చేస్తున్నాను, పిల్లల ఆరోగ్యం కోసం అనుకోండి, మా యొక్క పిల్లల ఆరోగ్యం కోసం నేను ఇది చేస్తున్నాను, మీ ఆరోగ్యం కోసం అనుకోండి, నా యొక్క ఆరోగ్యం కుదుట పడటం కోసం నేను ఇది చేస్తున్నాను, వేరే వాళ్ళు ఎవరి కోసమైనా కూడా మీరు ఇదే విధంగా చెప్పుకొని చెయ్యొచ్చు. లేదు ప్రత్యేకమైన ఎవరైనా కూడా వ్యక్తి మీకు ఆకర్షితులు అవ్వటం మీకు కావాలనుకోండి, పలానా యొక్క వ్యక్తి నాకు ఆకర్షితులు అవ్వాలి, నన్ను ఇష్టపడాలి, దాని కొరకే నేను చేస్తున్నాను, లేకపోతే ఇంకా కూడా ఏదైతే కోరిక ఉంటుందో, ఏదైతే మీకు కావాలో, ఏదైతే జరగాలని ఆశిస్తున్నారో చెప్పుకుని దానికోసమే నేను ఈ
ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటి చేస్తున్నాను, విజయం అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి అని చెప్పుకుని ఆ అక్షతలో నీళ్లు చేతిలో పట్టుకున్నటువంటిది ఆ యొక్క పళ్ళెంలో విడిచిపెట్టేస్తారు. నామం రాసిన దగ్గర మేతను వదిలేకండి, దాని యొక్క పక్కన విడిచిపెట్టండి ఆ యొక్క అక్షతలో నీళ్లు అనేటువంటిది. అర్థమైంది కదా? ఈ విధంగా చేసిన తరువాత ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క జపమాలనే పళ్ళెంలో పెట్టేసినటువంటి జపమాలనే తీసుకుని ఇప్పుడు చక్కగా జపం అనేటువంటిది మొదలు పెడతారు. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది మూల మంత్రం అన్నమాట. ఈ యొక్క మంత్రం చెప్పి ఇంకా నేనైతే సెలవు తీసుకుంటాను అన్నమాట. ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది మీరు చెయ్యవలసి ఉంటుంది. ఎన్నిసార్లు చెయ్యాలి అని అంటే ఇది కూడా మళ్ళీ 20 మాలలు చెయ్యాలి. ఈ యొక్క మంత్రం కూడా సులువుగానే ఉంటుంది. ఒక్కరోజు ఒక్కసారి చేసేటువంటి ప్రక్రియ ఇది. ఒక 4 గంటలు ఎంతైనా కూడా పట్టచ్చు ఈ ప్రక్రియ అంతా కూడా చేయటానికి. కానీ గుర్తుపెట్టుకోండి, దీని నుంచి ఇది మీకు ఏదైతే పని కోసం మీరు చేస్తున్నారో అది జరగటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అంతే నమ్మకంతో చెయ్యండి, ఖచ్చితంగా జరిగైతే తీరుతుందన్నమాట. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. చాలా శక్తివంతమైనటువంటిది. మరి ఇంకా ఇది కూడా కష్టపడలేను, చాలా ఇబ్బంది, చాలా కష్టము అని అంటే గనుక ఇంకా ఏమాత్రము కూడా ఫలితాలు అనేటువంటివి మాత్రం జరిగిపోవాలి, కష్టాలు తొలగిపోవాలని ఆశించకండి. ఎందుకంటే మనకు తగినటువంటి కష్టం అనేటువంటిది పడి ఆ భగవంతుడిని కోరుకుంటే దానికి అతను ప్రసన్నమయ్యి మన కోరుకున్నటువంటిది ఇస్తాడు. పూర్వనాటి కాలంలోనైతే ఇంకా సంవత్సరాలు యుగాలు కూడా తపస్సులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఒక 4 గంటలు మీరు ఈ విధంగా చేస్తే మీ యొక్క సమస్యలన్నీ కూడా నివారణ అవుతాయి. అందులో మరి ఇప్పుడు ఈ యొక్క రోజు అంటే ఏ రోజైతే మీరు చేస్తున్నారో ఈ యొక్క శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆ రోజున మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క రోజున అర్థమవుతుంది కదా, ఆ ఒంటి పూట మాత్రమే భోజనం చేయాలి. అంటే 3 పూటలకి ఉదయము మధ్యాహ్నం సాయంత్రానికి మీరు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఒకవేళ ఉదయం కనుక మీరు యొక్క సాధన చేసుకుంటున్నట్లయితే కనుక రాత్రి ఒక్క పూట మాత్రమే మీరు భోజనం చేయవచ్చు. ఒకవేళ సాయంత్రం మీరు ఇది చేసుకోవాలి అని అనుకుంటే మీకు డే టైం అంతా కూడా కుదరకపోతే ఉదయం నుంచి ఏమీ కూడా తినకూడదు. సాయంత్రం పూట మాత్రం ఈ యొక్క సాధన పూర్తయిన తరువాత అప్పుడు ఏదన్నా పలహారమో భోజనమో చేసి మీరు పడుకోవచ్చు. అయితే ఆ యొక్క రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఎటువంటి మీ యొక్క ఆపోజిట్ జెండరు అంటే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళతో కానీ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళతో కానీ కలవటానికి ముట్టుకోవటానికి వీలు లేదు. బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ అనేటువంటిది తినకూడదు, మాంసం నీసు తినకూడదు. పూర్తి శాకాహారము సాత్విక పరమైన ఆహారము ఒక్క పూట మాత్రమే భోజనం చేసి ఆ రోజు మీరు ఆ విధంగా ఆచరణలో ఉండాలన్నమాట. ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకుని ఖచ్చితంగా అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. మళ్ళీ మరుసటి రోజు నుంచి మీ యొక్క దినచర్య ఏ విధంగా ఉందో అదే విధంగా తాపీగా సహాయిగా ఉండిపోవచ్చు అన్నమాట. ఈ యొక్క ప్రక్రియ చేసిన దగ్గర నుంచి మీరు దేనికోసం అయితే చేశారో దాదాపుగా మ్యాక్సిమం అన్నమాట ఒక 21 రోజుల నుంచి 31 రోజుల లోపు అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. దేనికోసం అయితే మీరు చేసుకున్నారో ఇంకా కూడా లోపు కూడా అవ్వచ్చు. ఆ యొక్క అమ్మవారి దయ మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేశారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను. ఐం ఓం హ్రీం క్రీం హూం ఫట్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి. ఐం ఓం హ్రీం క్రీం హూం ఫట్. మళ్ళీ చెప్తున్నాను. ఐం ఓం హ్రీం క్రీం హూం ఫట్. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.